శుభప్రదం జయప్రదం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని రాష్ట్రంలోని ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి. పొన్నూరు నియోజకవర్గంలోని సుద్దపల్లిలో పంట పొలాల్లోకి వెళ్లిన ఆయన రైతు కూలీలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతుల నుంచి సంతకాలు సేకరించారు. పేదలకు వైద్యం, మెడికల్ విద్య అందించే వైద్య కళాశాలలను ప్రైవేటీకరించొద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటున్న అంబటి మురళితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పుడు మనం పొన్నూరు నియోజకవర్గంలోని సుద్దపల్లిలో ఉన్నాం. సుద్దపల్లిలో ఎవరైతే పొలాలకు వెళ్ళారో రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరిస్తున్నారు అంబటి మురళి మనతో ఉన్నారు. సార్ ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, రైతు కూలీలు ఏమంటున్నారు, ఏంటి? గుంటూరు జనరల్ ఆసుపత్రి లాంటి ఆసుపత్రులు 17 జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కడుతున్నాడు. వీటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఏమంటారంటే అమ్మటానికి వీల్లేదండి. ధర్మాసుపత్రులు అమ్మేస్తే మేము ఎలా బ్రతుకుతాం? ఈ వడ్లమూడి రోడ్డు మీద స్థానిక శాసనసభ్యుడికి కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉంది. లక్షలాది రూపాయలు అక్కడ కట్టి మరి గుండె జబ్బులకి, స్టంటులకి, వీటినన్నిటికీ చేసే పరిస్థితి గ్రామాల్లో లేదు. కనుక ముక్త కంఠంతో ఈ ప్రైవేటు హాస్పిటల్ చేయడం అనేది విరమించుకోవాలని వారు కోరడం జరిగింది. ధర్మాసుపత్రుల్ని, ఆ తర్వాత జనరల్ ఆసుపత్రులని, లేకుంటే రేపు విలేజ్ క్లినిక్లు కూడా ప్రైవేటు పరం చేసి ప్రభుత్వం అమ్మేస్తుందని స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కనుక ఈ విషయాన్ని వెంటనే విరమించాలని గవర్నర్ గారికి ఇస్తున్నటువంటి వినతి పత్రాలు ఇక్కడ స్పాట్లోనే, నేను ఇక్కడ కూర్చుంటేనే 100కు పైగా సంతకాలు వచ్చాయి. మీరు ఇచ్చిన పాంప్లెట్ చదువుకుంటున్నారు సార్? వాళ్ళు చదువుకుంటున్నారండి, స్పష్టంగా చదువుకుంటున్నారు. కూలీలు కూడా పాంప్లెట్లు చదువుకుని, అంటే అందరూ 10వ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకుని సంతకం పెట్టమంటే టక సంతకం పెడుతున్నారు. సంతకాలు పెట్టే స్థాయికి వచ్చి వారు చదువుకోలేకపోయినా వారి బిడ్డలనైనా లేకుంటే మనవరాళ్ళనైనా డాక్టర్లు చేసుకోవాలి 25,000 రూపాయల ఫీజుతోటి అనేటువంటి ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. 17 ఆసుపత్రులు కడుతున్న సంగతి, ఈయన ప్రైవేటు పరం చేస్తున్న సంగతి మాత్రం వారికి తెలియదు. పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటన మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ ముక్త కంఠంతో ప్రైవేటు పరం, అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వాళ్లే ముందుకు వచ్చి ఆ పాంప్లెట్ చదువుకుని వాళ్లే స్వయంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందని చెప్తూ ఉన్నారు మురళి. కెమెరా సాయితో అశోక్, సాక్షి టీవీ, పొన్నూరు నియోజకవర్గం.